క్యాట్లో సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ కు చుక్కెదురైంది. తనపై సస్పెన్షన్ వేటు వేయాలని ఆయన కోరారు. పివి సునీల్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ క్యాట్ కొట్టివేసింది. క్యాట్ లో ఉదయం విచారణ జరిగింది. పివి సునీల్ కుమార్ వాదనలు విన్న క్యాట్ సస్పెన్షన్ రద్దు చేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది. పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ లోనే పదవీ విరమణ చేరున్నారు. ఈ మేరకు నేడు సర్వీస్ నుంచి రివీల్ అయ్యేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఆయనపై పెండింగ్ లో ఉన్న క్రమశిక్షణ నేర విచారణలకు ఎలాంటి మినహాయింపులు లేవని, అవి కొనసాగుతున్నాయని స్పష్టం చేస్తుంది. ఆయనకు లభించాల్సిన పెన్షన్ ప్రయోజనాలు అఖిల భారత సర్వీసుల నియామకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఆదేశాలకు లోబడి ఉంటాయని పేర్కొంది. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. క్యాట్లో సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ కు చుక్కెదురైంది. తనపై సస్పెన్షన్ వేటు వేయాలని ఆయన కోరారు. పివి సునీల్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ క్యాట్ కొట్టివేసినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, కూడా రిటైర్మెంట్ సంబంధించి ఆయన ఘనంగా కూడా వీడ్కోలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి మాజీ ఐపీఎస్ అధికారి సిఐడి మాజీ అడిషనల్ డీజీ పివి సునీల్ కుమార్ కు అటు క్యాట్ లో చుక్కెదురైందని కూడా చెప్పుకోవచ్చు. గట్టిగా ఎదురు దెబ్బ తగిలిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం వరకు కూడా సస్పెన్షన్ ఉన్న నేపథ్యంలో అయితే ఆయనపై ఉన్నటువంటి అవినీతి విచారణకు సంబంధించి ఇంకా పూర్తి కాకపోవడంతో ఆ సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆయన వేసినటువంటి పిటిషన్ ను క్యాట్ కొట్టివేయడం జరిగింది. ప్రధానంగా కూడా గత వైసీపీ హయాంలో కూడా సిఐడి చీఫ్ గా పనిచేసిన సందర్భంలో ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేటువంటి ఆరోపణలు ప్రధానంగా ఆయన మీద ఉన్నాయి. ఆ కోణంలోనే గడిచిన ఏదైతే 2025 మార్చి 2వ తేదీన తొలిసారిగా ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమికంగా ఆయన పైన ఉన్నటువంటి నిబంధనల ఉల్లంఘనపై ఆరోపణలపై సస్పెన్షన్ విధించగా ఆ తర్వాత ఆయన ఉన్నటువంటి కేసుల తీవ్రత ఏవైతే ఉందో దాన్ని పరిశీలించిన రివ్యూ కమిటీ ఈ ప్రభుత్వం ఆయన సస్పెన్షన్ 2026 జూన్ 30 అంటే ఈ రోజు వరకు కూడా పొడిగించడం అయితే జరిగింది. గడిచిన ఏదైతే జూన్ 30వ తేదీన ఈ రోజు ఏదైతే ఉందో సర్వీస్ ముగియనున్న నేపథ్యంలో సస్పెన్షన్ లోనే ఉంచుతూనే ఆయన్ను విధుల నుంచి రిలీవ్ చేస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో ప్రస్తుతం ఆయన ఒక భంగపాటుకు గురయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తాం సర్వీసు ముగిసిన తర్వాత పదవీ విరమణ చేస్తే ఎంతో ఆర్భాటంగా కూడా వారు చేసినటువంటి విధులన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఘనంగా విధుల నుంచి బయటకు వస్తూ ఉంటారు. అలాంటి ఏమీ లేకుండా కూడా ఈ రోజు ఆయన సస్పెన్షన్ లో ఉంటూనే కూడా ఈ రోజు పదవి విరమణ సమయం ముగించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి సంబంధించి కూడా ప్రధానంగా ఆయన పై ఉన్నటువంటి ఆరోపణలు కేసులన్నీ కూడా ఇంకా విచారణలోనే కొనసాగుతూనే ఉన్నాయి. ముందస్తు అనుమతి లేకుండా కూడా గతంలో విదేశాలకు వెళ్ళడం, యుఎస్ఏ, యూకే, యుఏఈ వంటి దేశాలు పర్యటించడం అనేది ప్రధానంగా ఆయనపై ఉన్నటువంటి ప్రాథమిక సస్పెన్షన్ కు గురి కావడానికి కారణంగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే గతంలో ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ అప్పుడు ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణరాజును కస్టడీలో ఉంచి తీవ్రంగా హింసించారనే ఆరోపణలపై కూడా గుంటూరు నగరంపాలెంలో కూడా ఆయన మీద ఒక కేసు కూడా క్రిమినల్ కేసు కూడా నమోదైంది. అది కూడా ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు అటు అగ్రిగోల్డ్ బాధితుల సహాయార్థం కేటాయించిన నిధులను కూడా సిఐడి చీఫ్ గా ఉన్న కాలంలో దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై కూడా ఏసీపీ కూడా ఆయనపై ఒక కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తుంది. అది కూడా ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలోనే ఆయనకు సంబంధించినటువంటి సస్పెన్షన్ ను ఎత్తివేసేందుకు ఎటువంటి అవకాశం కూడా లేదు, వీలు లేదు అంటూ కూడా ప్రభుత్వం తరపునటువంటి న్యాయవాదులు కూడా క్యాట్ ఎదుట గట్టిగా వినిపించడంతో ప్రస్తుతం ఆయన సస్పెన్షన్ ఎత్తివేయడం కుదరదు అంటూ కూడా క్యాట్ ఆయన వేసినటువంటి పిటిషన్ ను కొట్టివేయడం జరిగింది. దాంతో ఈ రోజు ఆయన పదవీ విరమణ అనేది కూడా సస్పెన్షన్ లోనే పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల ఆయన పూర్తిగా కూడా ఏదైతే ప్రభుత్వం నుంచి విధుల నుంచి కూడా పదవి విరమణ పొందిన తర్వాత దక్కేటువంటి హోదా ఏవైతే ఉన్నాయో ఆయనకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కోల్పోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ కేసుల విచారణ పూర్తయ్యే వరకు కూడా అవేమీ ఆయనకి దక్కని పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో ఇది ఖచ్చితంగా ఇది ఒక భంగపాటు అని కూడా చెప్పుకోవచ్చు. శ్రీజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ భార్గవ్.